అదే ఆహారం అని. అన్నం మట్టికి తినేవాడు కాదు. అలాగా అనుకోబోడికి ఏమైందంటే టీబీ జబ్బు తయారైంది. టీబీ జబ్బు తయారైతే ఈ మందులో వెళ్ళాడు. తుల్లోని ఓడివాడు 2 సంవత్సరాలు ఓడాడు మందులు. 2 సంవత్సరాలు ఓడాడు కానీ తగ్గలేదు. 3వ సంవత్సరంలో ఏముందంటే నేను వెళ్ళాను, తీసుకెళ్ళి మా అన్నయ్యని డాక్టర్ కాడికి వెళ్దాం చూద్దామని వెళ్ళాను. హాస్పిటల్ అయితే ఖాళీగా ఉంది. మరి వెళ్ళి చూసి వద్దామని మా అన్నయ్యని కూడబట్టి బయటని లోనికి వెళ్ళి నమస్తే సార్ అని డాక్టర్కి వందని చెప్పి ఏం బాగుంటే అప్పారావు అని పేషెంట్ని తీసుకొచ్చానండి, ఇక్కడే కదా మందులు వాడుతున్నాడు, మరి ఏమీ తగ్గలేదండి, మరి చూస్తారని తీసుకొచ్చాను మరి అని చెప్పారు. అప్పారావు అన్న అతను ఏమవుతాడు బాబు అని అన్నాడు. మా అన్నయ్యనండి. సొంతం మీ అన్నయ్యనా అంటే సొంతం మా అన్నయ్య అన్నాను. అయితే బాబు నువ్వు చెప్పకు, మందిలో ఉన్న బతకడు, చచ్చిపోతాడు, తీసుకెళ్ళిపో అని చెప్పాడు. హాస్పిటల్ అయితే ఖాళీగా ఉంది. ఈ మాట వచ్చి తొందరగా చెప్పేస్తే ఇక్కడే మళ్ళీ ఏదన్నా జరిగితే మళ్ళీ తీసుకెళ్ళలేనని, అన్నయ్య మరి హాస్పిటల్ ఖాళీ లేదు, మంచి రెస్ట్గా ఉంది లోన అన్నాను. ఇదేంటే ఖాళీగా ఉంది, భలే చెప్తున్నావు అన్నాడు. లేదన్నయ్య ఖాళీ లేదు, 10 రోజులు పోయిన తర్వాత తీసి రమ్మన్నాడు అని చెప్పాను. చెప్తే సరే నువ్వు అలా అంటావు రారా అని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి అప్పుడు ఇంటికి వచ్చేసాము. వచ్చి రాగానే మంచం మీద పడుకున్నాడు. మంచం మీద పడుకున్నాడు కానీ ఇక తిండి మానేద్దాం ఎందుకులే, చచ్చిపోతామని చెప్పే ఉంటాడు మా తమ్ముడికి, నాతో చెప్పలేదని అని హృదయంలో అనుకున్నాడు అనుకుంటాను. ఆగపోడికి ఏమైందంటే ఇంకా తిండి లేదు, మంచినీళ్ళు ఏమీ లేవు. అప్పుడు రింకాయ అప్పుడు ఎంత రూపాయో అంత కానీ, ఇప్పుడు 10 రూపాయలకాయ రూపాయన్నర కానీ ఆ రింకాయ ఒకటే తెస్తే ఉదయం తెస్తే సాయంత్రానికి తాగేవాడు. అదే ఆహారం లేదు, ఏదీ లేదు. అలాగ ఉండబోడికి 18 రోజులు అయింది. 18 రోజులు మనిషి వాసన చేసాడు. ఎవరు కూడా ఇంటికి రావడం లేదు, చూడడం లేదు. వాసనతో ఉంటే ఎవరు వస్తారు, ఎవరో రారు. ఆయనక వెళ్ళి నాయన్నాను అమ్మా, అప్పుడు మా ఊరు ఏముందంటే ఎవరు కూడా దేవుడిని నమ్ముకోలేదు, దేవుడిని తలపు ఎవరు కూడా లేదు. అటువంటి టైంలోనూ మా అన్నయ్యకి దేవుడు టీబీ జబ్బుగా నిర్మించాడు. గటాలు ఎట్టుకొని దాటిపోయి అప్పుడు అమ్మోర్లు చిరాకులు ఇవన్నీ కానీ దేవుడని తలపు ఎవరు కూడా లేదు. లేకపోతే అటువంటి టైంలోనూ 18 రోజులు అయింది. 18 రోజులు అయితే ఊపిరి లేదు, చూసిన కూడా చూసినట్టే ఉండి కానీ మాట అనేది మంతి లేదు. అయితే అలా ఉన్నాడు ఉండబోడికి 19 రోజుల్లో మా అమ్మకి ఏముందంటే రాత్రిపూట పడుకున్నప్పుడంట పొయ్యి మంటాడుతుందంట. పొయ్యి మంటట్టినప్పుడు మంటట్టి పొయ్యి 2 చేతులు పైకెత్తి చచ్చిపోతానని ఆ పొయ్యిలో పడిపోబడికి ఆకాశం నుండి 2 దూతలు వచ్చి అమ్మ నీకేం పర్వాలేదు, మేము ఉండగా నీకేం భయం లేదు, చచ్చిపోకర్లేదని ఆ కలగాసి మా అమ్మ తెల్లారిపోడికి బాబా కళ ఎలా వచ్చింది అని చెప్పడికి ఇది ఎలా ఉండి అద్దరిపేటలో దైవదాజ్ ఆయన ముగ్గురు నరిలో కానీ అందమురు, ఆయనకి కుంటి జబ్బు అయితే ఆయనకి పాక కట్టేసి అందమ్ములు అందరూ ఆయన్ని పాకలో పారేశారు. పాకలో పారేసారు కానీ ఎవరు కూడా చూడటానికి వెళ్ళలేదు. వాళ్ళ అమ్మే ఏదన్నా సారి వెళ్ళిదంట, చూసిదంట, ఏడ్చిదంట. ఇలాగే ఉండబోడికి అతను అనుకున్నాడంట, తండ్రి ఎందుకు ఎవడు నా దగ్గర నేను బతుకు, ఎవరు కూడా నాతో పలకరే, నేను బతుకు ఎందుకయ్యా, తీసిపో తండ్రి అని ఆయన్ని మొర్రబడితే అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే పనాల చోట నువ్వు వెళ్ళాలా, పనాలు ఊరు వెళ్ళాలని ఆ తలవలో గొర్రెపిల్ల కట్టి, మా ఊళ్ళో బంగారం గుడి నోకలమ్మ గుడి ఎదురా ఇలా ఖాళీ తల ఉంటుంది, గొర్రెపిల్ల కట్టి ఆ ఊరు వెళ్ళాలి నువ్వు, ఆ ఊరు వెళ్ళి సువార్త చెప్పాలి నువ్వు
ఆ ఊరిలో జనం అందరినీ నువ్వు మార్చాలా అని చెప్తే, ఎలా మార్చనయ్యా తండ్రి, నేను నడవలేను, నేను మాట్లాడినానంటే మాట్లాడతావు, నడుస్తావు అనబోడికి మనోడికి నైసాడంట. నాబోడికి సరేలే అని ఇంకా అప్పుడేమంటే మామూలు ఆయనకి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే ఆ అమ్మాయి ఎలాంటిది, మెంటలెక్కి మైండ్ చెదిరి పోయింది. భార్య, తొలి భార్య పోతే ఆయన వచ్చేసాడు. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో మా ఊరు వచ్చేసి ఇంకా పాక కట్టుకొని, అప్పుడు ఒక్కరు ఇద్దరు వెళ్ళేవాళ్ళు ప్రార్థనకి, ఎవరో వెళ్ళేవాళ్ళు కాదులే. అప్పటికి ఆ టైంలోను మా ఇంటికి వచ్చేవాడు, ఉదయం సాయంత్రం ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసి ఇవన్నీ చేయబోడికి ఆయన మా మగతెన్నగా తెల్లటి దెబ్బలు ఉంటాయి, చాలా ఎత్తుకుండి తెల్ల దెబ్బలు, ఇసుక దెబ్బలు. ఆ ఇసుక దెబ్బల మీద ఒకరోజు ఆ దైవదాచే పాక అది నోమ అందంట బాగా తిప్పడేసి నోమ ఉంటే ఆ నోమ దగ్గర నిలబడి ఎలా చేయాలి ఇది ఇలా ఉంది అనుకుంటున్నాడంట. అనుకోబడి కర్ర కట్టుకో ఒక ఆయన వస్తాడంట, ముసిలీడు ఆయన. ఇలా కర్ర అట్టుకొని నొప్పాద నడిచెత్తే, ఏం బాబు ఇక్కడ ఉన్నావు అన్నాడంట. ఏమో తాతయ్య ఇది కడదాం అనుకుంటున్నాను, నా వల్ల కానట్టు ఉంది బాబు. నామ కట్టగలం కానీ కాకపోతే ముక్కు ఉంది చూడు, ఆ ముక్కు బట్టి కదపకు, నామ చేయగలవు నువ్వు, అంతా బాగుంటుంది, ఆ ముక్కు బట్టికి కదపు కానీ చెప్పాడంట. చెప్పబోటికి కల్లోను ఈయన నామ కొత్తగా చీల్డ్గా తయారు చేసి కట్టాడంట. ఈయన కట్టబోడికి ఆ తెల్లారబోడికి వచ్చి, అమ్మ అప్పారావు చచ్చిపోడు, బతికితాడు, ఏం పర్వాలేదు, మీకు వచ్చిన పర్వాలేదమ్మా, అప్పారావు పోతే నేను పోనట్టే, నా ప్యాన్ పెడతానని చెప్పిన తర్వాత, నిజమే బావ అంటే మా అమ్మ నిజమే అమ్మ అనబోడికి ఆ మల్టి రోజున అప్పటికన్నీ 22 రోజులు అయింది. ఆ మల్టి రోజున ఏమైందంటే మనిషి తొంగున్నట్టుగా ఉన్నాడు, మాట అనేది మనకి తెలియదు. మా అమ్మ 2 గంటలు లేచేసి ఈ పేడ అటుకొచ్చి జల్లిది అంటే వాసన, మనిషి వాసన వచ్చేసి ఎవడు వచ్చేవాడు కాదు ఇంటి దగ్గర. పేడ జల్లేసి ఇలా జల్లుతూ ఉండేది, వాసన పోతుంది అలా అని ఇలా జల్లేది. ఆ రోజు ఏమైందంటే 2 గంటలకు పోయి పేడ తెచ్చి కలిపేసి జల్లిదామని ఇలా జల్లిందంట. మా అన్నయ్య తొంగున్నట్టే ఉన్నాడు కదా, వచ్చి వేసిన తెలిపి వేసినట్టే ఉంది. ఆయనకి ఇంట్లోకి వచ్చి అప్పారావు అప్పారావు అని నాకు కొట్టాడంట. ఎవరో అప్పారావు అంటున్నారు కానీ మరిచి కాపాడలేదు ఎవరని ఇలా చూసాడంట. అప్పారావు నేనే, ఏం భయపడకు అన్నాడండి. ఏంటి అప్పారావు అన్నాడు, ఎవరు లేరు అనబోడికి, ఏమే నీకు ఎలా ఉంది అన్నాడు. నాకేం బాగోలేదు అన్నట్టుగా ఇలా చెయ్యి ఊపితే, నువ్వు బాగుంటావు, నీకేం పర్వాలేదు, అంతా బాగా ఉంటుంది, మామూలు మనిషిగా నువ్వు అవుతావు, కాబట్టి నా ఉన్న తలపు మర్చిపోకు, ఇదే హృదయంలో పెట్టుకొని చెప్పేసి పోయాడంట. కాపాడలేదు మనిషి. ఆపడిపోతే అనక ఎప్పుడైతే చెప్పాడో నైసాడంట. నైసి బయటకు వచ్చి పొందు పుల్ల నోట్లో పెట్టుకొని కడుక్కొని అరిగి మీద కూర్చొని తొంగుతున్నాడంట. మా అమ్మకి అల్లాపు నీళ్ళు జల్లితే మాపులు అంటే చీకట ముసలి కాపాడదు కదా, ఇచ్చే అంటుందంట మా అన్నయ్యని. ఏమమ్మా అన్న, అయ్యో ఎలా వచ్చావు బాబా నువ్వు, ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది, అమ్మ ముందు అన్నం వండు ఆకలి చేస్తుందంటే అప్పుడు పేడ వదిలేసి చేయి గడిగేసుకొని ఇంట్లో బియ్యం తెచ్చి అప్పుడు చెట్లే కుండలు మట్టి కుండలు అందరూ కడిగేసి పొయ్యి మీద నెట్టిందంట. పెట్టేసి వండేసి బీరకాయ తెచ్చి గీచేసి బాగా నూనెతో వండేసి అప్పుడు గిన్నె కూడా తినేసాడంట మనోడు. గిన్నె కూడా తినేసి తొంగున్నాడంట. తొంగున తర్వాత అమ్మాయి ఇలా దేవుడు వచ్చాడు నా దగ్గరికి అనబోడికి అప్పుడు దైవదాచి వచ్చి, నేను చెప్పాను కదండమ్మా చచ్చిపోడు అప్పారావు బతికితాడు, దేవుడు గొప్పవాడు అంటే ఊరిని మార్చాలని దేవుడు నన్ను పంపాడు, లేకపోతే నాన్న ఇక్కడికి వచ్చి వచ్చిన పని లేదు అనబోటికి ఆ వారంలోనే బాబుని తీసుకువెళ్ళు, ఫాస్ట్గా వాళ్ళు తీసుకున్నారు, మేమంటే ఇక్కడ ఆర్డర్ మేము తీసుకున్నాం. అంటే దేవుడు ఎంత గొప్పవాడో మనం బాగా ఆలోచించుకుంటే ఏడుపు కూడా వస్తుంది నాకు. అలాంటి మేలు దేవుడు చేసిన దేవుడు మనల్ని మర్చిపోతే ఏమైనా ఉందా, ఏమైనా బతకగలమా? ఇలాంటి మేళ్ళు మర్చిపోరాదు, మనం హృదయంలో దాచిపెట్టుకొని చెప్పాలి. అంటే చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నదే, తొందరగా చెప్పేద్దాము మరి అన్నట్టుగా చెప్పాను. మరి ఈ మాటలు విన్నవారు ఎవరైనా సరే ఏ చెడు పని కానీ, ఏ మోసం కానీ, ఏ దగా కానీ ఏది మన జీవితంలో లేకపోతే అన్నీ ఆయనే ఇస్తాడు, ఈయన దేవుడు ఏం కాదు. అంటే మా జీవితంలో కూడా
ఇస్తాడు. నాకు ఇస్తాడనే నమ్మకం. పాటు గురించి నేను బాధపడను. పాటు దొరికింది లేదని నాకు అంతా ఉత్తిది. నా దేవుడు నాకు ఇస్తాడని నా ఆశతో ఉంటాను. మరి నాన్నగే మీలే అందరూ ఉండాలా. నానే కూడా మీకు కూడా దేవుడు చేస్తాడు, చేయలేని దేవుడు కాదు. ఆయన తప్ప ఎవరు కూడా ఈ ప్రపంచంలో చేయరు. అలాంటి దేవుడిని మనం మర్చిపోతే మనం బతకలేము. కాబట్టి మరి ఈ మాటలు మీ జీవితంలో మీ ఎన్నికల్లో దాచుకొని మీరు కూడా నడవాలని మరి చిన్న మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్.